దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం, మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు ఈ దినమంతా మీతో ఉండి మీ ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో తోడయుండి మిమ్మలను తన కృపచేత నడిపించునుగాక. ఆమెన్. మంచిది ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక దినంలోకి మనల్ని నడిపించినందుకు మనందరం మన ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉన్నా. ప్రభువా, ఏమి నీ ప్రజలకు ఈ దినాన ఏం వాక్యం చెప్పాలి, దేని ద్వారా మీరు మీ ప్రజలతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నారని ప్రభు సన్నిధిలో నేను కనిపెడతా ఉన్నప్పుడు ప్రభు నాకు కొంతమంది భక్తులను నా ముందు ఉంచి వీరిని ప్రజలకు నీవు జ్ఞాపకం చేయి అని ప్రభు వారు నాకు చెప్పారు. నేను ఈ రోజున ఈ పరలోకమన్న కార్యక్రమంలో దేవుని మాటలను వినబోయే ముందు అందరము తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నాయనా పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు ప్రభువా. నాయనా ఇది ప్రభువా, పరలోకమన్నా అనే ఈ కార్యక్రమంలోనికి మీరు మమ్మల్ని నడిపించారు అయ్యా. ఇది ప్రభువా, ఈ కార్యక్రమాన్ని మీ ఆత్మచేత జరిగించండి. వాక్యాన్ని మేము వినబోతూ ఉండగా ప్రభావ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నిలబడుచున్న నేను ప్రభా అల్పుడను, అయోగ్యుడను, మట్టి ఘటమునైనా ఓటికుండను. నన్ను మీ సులువు చాటును మరుగుపరుచుకొని మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభావ మీరేనైనా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. బిడ్డల హృదయాన్ని ప్రభావ మీ వాక్యముతో నన్ను తృప్తిపరచుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రెండు ప్రియులారా, ఈ రోజున తరచుగా చాలా మంది నోటి నుంచి వినే మాట ఏంటంటే, బ్రదర్ దేవుని పని చేద్దాం రండి, దేవుని పరిచర్యకు రండి, దేవుని సన్నిధికి రండి, ఇదిగో పాట పాడండి, ఇదిగో ప్రార్థన చేయండి అనంటే చాలా మంది దగ్గర తరచుగా వినిపించే మాట ఏంటంటే, బ్రదర్ నాకేమొచ్చు బ్రదర్, నాకు అర్హత లేదు బ్రదర్, నాకేం రాదు, నాకు ప్రార్థన చేయడం రాదు బ్రదర్, నాకు పాట పాడటం రాదు బ్రదర్, నాకు వాక్యం చెప్పడం రాదు బ్రదర్ అని చాలా మంది తరచుగా అనే మాట. పిలుపున్న వాళ్ళు కూడా చాలా మంది పిలుపును నిర్లక్ష్యం చేస్తూ నాకేమి రాదు, నాకేమి రాదు, నాకేమి రాదని దేవుని పనికి దూరముగా వెళ్ళిపోతున్న పరిస్థితిలో మనము చాలా మందిని చూస్తా ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటే దేవుడు నాకు కొంతమంది భక్తుల్ని మీకు జ్ఞాపకం చేయమని ఆయన నాకు చూపించారు. ఎవరంటే ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుడు బలహీనమైన వాటితోనే గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు అండి. పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే జ్ఞానహీనులుగా ఉన్నారో, ఎవరైతే అజ్ఞానులుగా ఉన్నారో వారిని దేవుడు లేపి బలమైన కార్యాలు వారితో చేయించినట్లుగా మనం చూస్తాం. ఈరోజుతో కొంతమంది భక్తులను మీ ముందు నేను పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నా. మోషేని మనం చూస్తే ప్రభుత్వారా, మోషే అంటా ఉన్నాడు, దేవుడు మోషేని పిలిచాడు అంటా ఉన్నాడు, మోషే రా, నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు దేశం నుండి విడిపించే ఒక ప్రవక్తను మారుస్తాను రా అంటే మోషే అంటా ఉన్నాడు, ప్రభువా వద్దు ప్రభువా, నేను నోటి మాంద్యము గలవాడినయ్యా, నేను హంతకుడినయ్యా, నేను అర్హత లేని వాడినయ్యా, వద్దు ప్రభువా, వేరే వాళ్ళని చూసుకోండి, కాదు నాకు నువ్వే కావాలి, ఐ నీడ్ యూ, నేను నిన్ను ఎన్నుకున్నాను, ఐ ఎలక్టెడ్ యూ, ఐ సెలెక్టెడ్ యూ, నాకు నువ్వే కావాలి. నువ్వు నోటి మాంద్యం అంటా ఉన్నావు కదా, ఇదిగో నీ అన్నయ్య అహరోను వస్తా ఉన్నాడు, అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, నువ్వు అహరోనుకు దేవుడుగా ఉంటావు, రా, నీ ద్వారానే ఇశ్రాయేలు ప్రజలను నేను బయటకు రప్పిస్తాను అని ఒక హంతకుడైన మోషే చేత, నోటి మాంద్యము కలిగిన మోషే చేత దేవుడు గొప్ప ఇశ్రాయేలు జనాంగాన్ని
ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, నాకు మాట్లాడటం రాదు, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను నత్తివాడిని అనుకోవచ్చు. కానీ నీ ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. నేను బలహీనుడు అనుకుంటున్నావేమో, నువ్వు బలహీనుడవు కాదు. దేవుని దృష్టిలో నీవు బలవంతుడవు. దేవుడు బలహీనుల్ని ఎన్నుకుంటాడండి, జ్ఞానము లేని వారిని ఎన్నుకుంటాడు దేవుడు. మనం చూస్తే మోషే చేతుల కర్రను చూస్తే అది సామాన్యమైన కర్రే. ఆ కర్రను కింద పడేస్తే పాము అయిపోయింది. ఐగుప్తు శకునగాండ్రు కూడా వాళ్ళ కర్రలతో పాములు చేశారు, కానీ సామాన్యమైన మోషే కర్ర ఐగుప్తు శకునగాండ్ర కర్రలను మింగేసింది. ఐగుప్తు శకునగాండ్ర కర్రలను మింగేసింది. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే సంసోను సంసోను బలవంతుడు, కానీ ఎటువంటి బలవంతుడు? చేత్తోనే చంపినవాడు. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. పచ్చి గాడిద దవడ ఎముకండి. దేవుడు సంసోను బలవంతుడుగా చేశారు, కానీ సంసోను ఎన్నుకున్న ఆ ఆయుధము బలహీనమైన ఆయుధము. పచ్చి గాడిద దవడ ఎముక చేతులు నిలబడుతుందండి, చేతులు జారిపోతా ఉంటది, జిగటగా ఉంటది, జారిపోతా ఉంటది. అటువంటి పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. గిద్యోను మిద్యానీయులకు భయపడి గోధుమలను దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. చెట్టు గానుగ చోటుకు వెళ్ళి గోధుమలను దొల్లగొట్టుకుంటా ఉంటే దేవతతో అంటా ఉంది, పరాక్రమశాలుడా అంటా ఉంది. పరాక్రమశాలి అంటా ఉంది. గిద్యోను భయపడ్డాడు, అనుకున్నాడు, ఏంటి నేను భయపడి గానుగ చాటుకొచ్చి ఎవరికి కనపడకూడదని గానుగ చాటుకొచ్చి నేను గోధుమలను దొల్లగొట్టుకుంటా ఉంటే దేవత వచ్చిన పరాక్రమం గల బలార్జుడా అంటా ఉన్నాడు. నేను పరాక్రమం గల బలార్జుడిని ఏంటి? నేను పిరికివాడిని అంటే కాదు, నువ్వు పరాక్రమం గల బలార్జుడవి అని కేవలము విస్తారమైన జన సైన్యంతో కాదని కేవలము 130 మందితో మాత్రమే, క్షమించండి 300 మందితో మాత్రమే ఆ మిద్యానీయులను గిద్యోను జయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా నేను బలహీనుడను, నేను జ్ఞానము లేనివాడను, నా జ్ఞానము సరిపోదు, నేను నోటి మాంద్యము గలవాడను, నేను వికలాంగుడను, నేను దేవుని పని ఏం చేయగలనని నీవు అనుకుంటున్నావు. నా ప్రియ సహోదరుడా, దేవుడు నిన్నే ఎన్నుకున్నాడేమో. దేవుని అడుగు, నిన్నే ఎన్నుకున్నాడు. నీ ద్వారానే గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొలియాతును చంపటానికి ఎన్నుకున్న ఆయుధము 5 నున్నని రాళ్ళు వడిసెల. 5 నున్నని రాళ్ళు ఏటి ఒడ్డుకెళ్ళి 5 నున్నని రాళ్లను ఏరుకొచ్చి వాటిలో ఒక రాయి తీసుకొని వడిసెలలో పెట్టి గిర్ర తిప్పి కొడితే 5 అడుగుల జానడెత్తున్నటువంటి 6 మూరల జానడెత్తున్నటువంటి గొలియాతు నేల కొరిగిపోయాడు. 5 రాళ్ళండి, నున్నటి రాళ్ళు ఏటి ఒడ్డు దొరికే రాళ్ళు. అటువంటి రాయితో గొలియాతును జయించాడు దావీదు. బాలుడే. దావీదు ఎన్నుకున్న ఆయుధం కూడా బలహీనమైన ఆయుధముతో బలవంతుడైన ఆజానుబాహుడైన 6 మూరల జానడు ఎత్తున్నటువంటి గొలియాతును హతమార్చాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడదు పిల్లరా, ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ ఎలీషాను మనం గమనిస్తే ఎలీషా కొంచెము నూనె, పిడికెడు పిండి, కొంచెము నూనెతో సారేపతు విధవరాలని పోషించాడు. వాళ్ళు సారేపతి విధవరాలు ఆమె కుమారుడు అనుకున్నారు. కొంచెం పిడికెడు పిండే ఉంది, బుడ్డులో కొంచెం నూనె ఉంది, ఈ పూటకు తిని ఇక మనము మరణము కోసం ఎదురు చూద్దాం, మరణం ఎప్పుడు వస్తే అప్పుడు చచ్చిపోదాం అని అనుకున్నారు. కానీ ఏలియా పిలిచి, అమ్మా ఇదిగో నీవు నా కొరకు చిన్న అప్పం చేసుకురా, తర్వాత చూడు ఈ కరువు దినాలన్నీ నీ బుడ్డిలో నూనె ఇంకదు, అయిపోదు, నీ తొట్టులో పిండి అయిపోదు.
పిడికడు పిండే పిడి పిడికడు పిండి బుడ్డిలో కొంచెము నూనె. ఆ కరువు కాలం అంతటా ఏలియా ఆ సారేపతు విధవరాలని పోషించాడు. చూడండి పిల్లరా, ఎలీషా మరొక చోట కొంచెము నూనె ఆ ప్రవక్తల శిష్యుల భార్యను ఆమె కుమారుణ్ణి తీసుకొచ్చి వంచమన్నప్పుడు ఆమె వంచుతా ఉంటే ఆ ఊర్లో ఎంతమంది దగ్గర అయితే పాత్రలు తీసుకొచ్చారో ఆ పాత్రలన్నీ నిండిపోయినాయి. చూడండి పిల్లరా, బలహీనమైన వాటితో బలమైన కార్యములు చేసే దేవుడు మన దేవుడు. బలహీనమైన వాటితో చూడండి, ఆ జ్ఞానము కలిగిన వారికి, బలవంతులకు, జ్ఞానవంతులకు సిగ్గు కలిగినట్లుగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే జ్ఞానము లేని వారిని, యేసుక్రీస్తు వారు జాలర్లను ఎన్నుకున్నాడు, జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడు, సుంకర్లను ఎన్నుకున్నాడు, పాపులను ఎన్నుకున్నాడు. వారి ద్వారానే ప్రపంచానికి స్వార్థను వెదజల్లింపజేశాడు. మన భారతదేశానికి వచ్చిన తోమ ఒక అనుమానపు పిశాచి, నమ్మకముల అవిశ్వాసి. ఆయన చేతి వేళ్ల గాయాలలో వేలు పెడితే గాని నేను నమ్మను అన్న అపనమ్మకం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి తోమాతో మన భారతదేశానికి సువార్త చెప్పించాడు. మన భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి మిషనరీ తోమా. దుడుకువాడైనటువంటి పేతురు గొప్ప కార్యాలు చేశాడు. యోహాను గొప్ప కార్యాలు చేశాడు. దోషకుడు, హింసకుడు, హానికరుడైన పౌలుగా మారిన తరువాత అనేకమైన సంఘాలను కట్టాడు. అనేకమైన ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళాడు. అనేక ప్రాంతాల సంఘాలను స్థాపించాడు. అనేక సంఘాలు పత్రికలు రాశాడు. తద్వారా చరిత్రలో నిలిచిపోయాడు. పిల్లరా, ఈరోజు నీవనుకుంటూ ఉన్నావేమో, అమ్మో నేను దేవుని పనికి వస్తానా, నేను దేవుని పనికి పనికొస్తానా, నేను దేవుడిని పిలుస్తాడా, నేను దేవుని పని చేయొచ్చా, నాకు జ్ఞానము లేదు, నేను బలహీనుడను, నేను నోటి మాంద్యము గలవాడను, నాకు దేవుని పరిచయం చేసే అర్హత లేదనుకోవచ్చు. నా ప్రభుత్వ స్నేహితుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకుంటా ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవునికి లోబడు. అయితే మనము చేయవలసిందల్లా దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. వాక్యానుసారంగా మనం జీవిస్తే, మన పాపాన్ని విడిచి, మన అపవిత్రమైన జీవితాన్ని విడిచి, మన దోషభరితమైన బ్రతుకును విడిచి మనము వాక్య ప్రకారముగా నడవటం ప్రారంభించగలిగితే నిన్నే అనేకులకు ఆశీర్వాదకరమైన వాడిగా, అనేకులకు మేలుకరమైన వాడిగా నిన్ను మారుస్తాడని దేవుని వాక్యము చేత ఇద్దరిని హెచ్చరించబడుతూ ఉండగా ఆ రీతిగా జీవిస్తూ దేవునిలో సాగిపోదాం. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం దేవా. ఈ ఉదయకాలమునైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు ప్రభా. అవును ప్రభా, బలహీనమైన వాటి నుంచే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మీరు ప్రభా. అవును ప్రభా, ఈ రోజున ప్రభా ఎంతమంది అయితే ప్రభా ప్రజలు ప్రభా మేము బలహీనులము, మేము అజ్ఞానులము, మేము నోటి మాంద్యము గలవారము, మేము ఎందుకు పనికిరాని వారము అని ప్రభా ఆలోచిస్తూనైనా జీవిస్తూ ఉన్నారు ప్రభా. ప్రజలతో మీరు మాట్లాడారు ప్రభా. బిడ్డలను ప్రభా మీరు ఎన్నుకున్నారని, వారితోనైనా మీరు గొప్ప కార్యాలు చేయించబోతూ ఉన్నారని లేవా మీరు మాట్లాడారు ప్రభా. బిడ్డలైన వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా వీరు వారికి ఇచ్చినటువంటి తలాంతులను ప్రభా సరి అయిన మార్గంలో ఉపయోగించుకుని ప్రభా మీ పరిచర్యలనైనా బలమైన సాధనాలుగా బిడ్డలు వాడబడినట్లుగా నైనా బిడ్డలందరినీ మీరు బలపరిచి మీ కృపతో నింపండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో బిడ్డలను మీరు దీవించండి, దర్శించండి, బలపరచండి. నేను వారి గృహాల్లో, కుటుంబాల్లో శాంతిని, సమాధానమును దయచేయండి, సమృద్ధిని మీద దయచేయండి. విశేషముగానైనా మీ కృపతోనైనా బిడ్డలను, వారి కుటుంబాలను మీరు నింపండి దేవా. మేలుతోనైనా బిడ్డలను మీరు నింపండి. ఇది నా ప్రభు ఎంతమంది బిడ్డలైతేనైనా వివాహ దినాలను, జన్మదినాలను జరుపుకుంటూ ఉన్నారో బిడ్డలందరినీ మీరు దీవించండి. దీర్ఘాయుత బిడ్డలను మీరు నింపండి అయ్యా. ఇటువంటి జన్మదినాలు, వివాహ దినాలు అనేకమైన బిడ్డలు జరుపుకున్నట్లనైనా బిడ్డలు మీరు బలపరచండి. నేను దినాన్ని ప్రభు బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో మీరు తోడండి. క్షేమాన్ని బిడ్డకు అనుగ్రహించండి. నైనా ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచయం కూడా మీరు దీవించి అనేకులకు మేలుకరమైనదిగా, అనేకులకు ఆశీర్వాదకరమైనదిగా నేను పరిచయం ఉన్నట్టుగా సహాయం చేసిన ఆయన నలుమూలల విశాల పరిచయం మీరు బలపరచమని ఈ ఉదయకాల దేవులతో బిడ్డలందరినీ మీరు నింపండి.
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి ఒక్క కుటుంబానికి, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.